నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పురాతన కాలమైన రామాలయం గుడి వద్ద బతుకమ్మ సంబరాలు. ప్రకృతిని, పువ్వులను దేవతలుగా కొలుస్తూ 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మ సంబరాలు తెలంగాణ ముంగిళ్లలోకి వచ్చేశాయి. కుల మతాలకు ఏకత్వ స్ఫూర్తిని చాటుతూ అంగరంగ వైభవంగా నిర్వహించుకునే పూల పండుగ ఈ రోజు. ఈ 5 రోజులు అట్ల బతుకమ్మ మహిళలంతా తీరొక్క పూలతో బతుకమ్మ సంబరాలు. 5వ రోజు అట్ల బతుకమ్మ ఎంతో ఘనంగా నిర్వహించారు. సంబరాలను అంగరంగ వైభవంగా చేసుకున్నారు. శ్రీరామ్ స్థానిక శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగ సంబరాలు చాలా వైభవపేతంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క మహిళకి కూడా బతుకమ్మ పండుగ అంటే చాలా ఆనందంగాని అలాగే సంతోషాన్ని పెంపొందిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఇందులో తను పసుపు కుంకుమ అన్నీ అలంకరించుకొని అంత ఆనందంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని చాలా వైభవపేతంగా అమ్మవారికి ఫస్ట్ బతుకమ్మని చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ తాను అలంకరించుకొని బతుకమ్మని పేర్చి అందులో గౌరమ్మ అమ్మవారికి మనస్ఫూర్తిగా పసుపుతోటి గౌరమ్మని చేస్తూ అమ్మవారికి అంతా మనస్ఫూర్తిగా మంచిగా జరుగుతుంది అని అనుకొని చేస్తూ అమ్మవారికి కూడా పసుపు కుంకుమని వేసి దాని తర్వాత వెంపల చెట్టు దగ్గర పూజ చేసుకొని అమ్మవారి బతుకమ్మ చుట్టూ కూడా అందరూ పాడుతూ ఆడుతూ అమ్మవారి చుట్టూ చేసుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటూ అంతా ఆ మహిళలందరూ చాలా ఉత్సాహంగా ఎంతో సంతోషంగా ఆడుతూ ఉంటారు. ఇలా ఆడేటప్పుడు ఆడిన తర్వాత అమ్మవారిని ఓలడిస్తూ ఉంటారు. జనరల్గా అమ్మవారిని ఓలడించడం కూడా నీళ్ళల్లో చేస్తూ ఉంటారనమాట. ఆ ఓలడించే పాట కొన్ని చరణాల్లో ఇప్పుడు పాడబోతున్నాను.
ఇసుకల పుట్టే గౌరమ్మ, ఇసుకల పెరిగే గౌరమ్మ, ఇసుకల వసంతమాడే గౌరమ్మ. అచ్చుదేవర హంసనివాడ, బచ్చుదేవర బ్రాహ్మణివాడ, కోటిదేవర కోమటివాడ. పొన్నంగీల్ తాళ్ళకెళ్ళి పోలికలంతా వనములకెళ్ళి, వనము చిలకలు జీడిక పలుకులు వనమంతాడల్లో, గౌరమ్మకు మేనంతాడల్లో. ఇసుకలో పుడుతుంది, అలాగే పసుపులో కూడా పుడుతుంది. పసుపులో పెరిగే గౌరమ్మ, పసుపుల వసంతమాడే గౌరమ్మ, పసుపుల వసంతమాడే గౌరమ్మ. అచ్చుదేవర హంసనివాడ, బచ్చుదేవర బ్రాహ్మణివాడ, కోటిదేవర కోమటివాడ. పొన్నంగి తాళ్ళకెళ్ళి పోలికలంతా వనములకెళ్ళి, వనము చిలుకలు జీడిక పలుకులు వనమంతాడెల్లో, గౌరమ్మకు మేనంతాడల్లో. అలాగే కుంకుమలో పుడుతుంది, అలాగే అక్షంతుల్లో, అలాగే చాలా తంగేడు పువ్వులో, ఇలా అన్ని రకాలుగా అమ్మవారి పాట. అంటే ఈ పాటలో అర్థం ఏంటంటే అమ్మవారి పుడుతుంది, పెరుగుతుంది, ఆడుతుంది. అన్ని వృత్తులు వాళ్ళు కూడా అమ్మవారిని లక్ష్మీప్రదంగా కొలుస్తూ ఉంటారనమాట. ఈ పాటలో అంత అర్థం ఉంది. అలాగే అమ్మవారిని ఎలాగ రూపొందించారు అంటే ఎలాగా ఏమంటారు, ఒక తోట ఎలా ఉంటుందో అలాగా అమ్మవారిని కూడా అలా చూస్తూ ఉంటారు అని దీని యొక్క అర్థం అన్నమాట. చెప్పండి. తెలంగాణ సంస్కృతికి పూర్తద్దంలా కనిపెట్టే ఈ బతుకమ్మ పండగ ఈరోజు మొదలుపెట్టినది కాదు. మన అమ్మమ్మలు, నాయనమ్మలు, అత్తలు, మా అమ్మలు అందరూ ఆడి బతుకమ్మను మనకు కూడా నేర్పించారు. సహజంగా అన్ని పూలతోటి మన ధరలు ఎక్కువతోటే ఉండాలని కాదు. ఈ బతుకమ్మకు అన్ని రకమైన ప్రకృతిలో లభించే తంగేడు పువ్వు, గడ్డి పువ్వు, గరగ పువ్వు, బంతి పువ్వు, చామంతి పువ్వు, అన్ని రకాల పూలతోటి అమ్మవారిని అలంకరించి మనము ఆ అమ్మవారిని కొలుస్తాము. మధ్యలో కల్వ పువ్వులు పెట్టి, గుప్పడి పువ్వులు పెట్టి, మా గౌరమ్మను పెట్టి పసుపు కుంకుమలతో ఆడి మన యొక్క సంస్కృతిని చాటుకుంటూ తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టినట్టుగా మన బతుకమ్మలను రోజు రోజుకు వైభవంగా జరుగుతుంది. అలాంటి బతుకమ్మ పండుగను మన స్థానిక వేణుగోపాల స్వామి గుడిలో ఆడటం మన అదృష్టం. మనం అందరం కలుసుకో